పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఒక అభిమానిని గెలవటానికి వచ్చిండు. అభిమాని ఆయన కోరుకుండు. ఆఖరిసారిగా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నను చూసి విద్యా, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శివశక్తి పీఠం జ్యోతిష్యాలయం. నా శ్వాస వదలాలని ఆయన కోరిక ఎవరికైనా ఉంటుంది. ఒక అభిమాని హీరోని చూడాలని, దానివల్లనే కదా పిచ్చెక్కి కొట్టుకునేది. అందుకని ఆ కోరికను తీర్చేది కొంతమందికే ఉంటుంది. అది మనస్తత్వం, మానవత్వం. ఆ కోరికను తీర్చే మానవత్వం ఎవరికి ఉందంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంది. ఎవరు ఒక అభిమాని ఎవరు కోరుకున్నా సరే మన పవన్ కళ్యాణ్ అన్నకి ఆపుతుందని చెబితే ఎవరికైనా, ఈయనే కాదు ఎవరినైనా ఆదుకుంటాడు, కలుతాడు. దీన్ని కూడా సెటైర్ లేస్తాడు. నెక్స్ట్ చెప్పు. అంటే పేరునేని నాని గారు తెలంగాణలో ఏం పని, ఏం పీకటానికి వెళ్ళావు అక్కడికి అని అంటున్నారు. దాని గురించి తెలంగాణలో ఏం పీకటానికి వెళ్ళినట్టు మరి ఆయన ఆడికాడికి ఒక్క ఆంధ్రాలోనే ఉంటుండా అన్నట్టు అనకూడదు. దేవుడు అనేవాడు దేశం అంతా పరిపాలిస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన అవసరం అందరికి ఉంది కాబట్టి దేశం అంతా పరిపాలిస్తాడు. ఈ అన్న ఎవరికి తెలియదు, ఆయన అవసరం ఎవరికి లేదు. ఆయన అందుకని ఒక్కడే కూర్చుంటాడు. నెక్స్ట్ అంటే అభిమానుల జోలికి కూడా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల జోలికి కూడా వెళ్ళినా కూడా అభిమానులు ఎందుకు ఇంత కాముగా ఉంటున్నారు? ఎందుకని అభిమానులు ఇంకా తిరగబడే టైం ఆసన్నమైంది. తిరగబడాల, ఇంకా సోద్యం చూసినట్టు చూడకూడదు. నిజమైన జనసేన నాయకులు అయితే, నిజమైన జనసేన ఆశయాలు పట్టినోళ్ళు అయితే, పవన్ కళ్యాణ్ అన్న మాట సిద్ధాంతాలు నీతిగా నమ్మినోళ్ళు అయితే ఇంకా పవన్ కళ్యాణ్ అన్నను కానీ, అభిమానులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైనా పల్లెత్తి మాట అన్నా తిరగబడాలని నా కోరిక. నెక్స్ట్ అట్లాగే బల్ల గణేష్ గారు స్పందించి 5 లక్షలు ప్రకటించారు ఆ బాబుకి. దీని గురించి ఏమంటారు? అభిమానం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, మానవత్వం. పవన్ కళ్యాణ్ అన్నే పోయి దేవుడి రూపంలో సాయం చేసింది. ఆయన అసలు స్వయంగా దేవుడు వచ్చి కూర్చున్నట్టే ఉంది. ఆయన కూర్చుంటే మానవత్వం కళ్ళకు కట్టినట్టే కాదు. అందుకని ఆయనకి నేను ఇదివరకు ఆ పేరు పెట్టిన, ఒక పేరు దానవీర సూరకర్ణ అని పెట్టిన. ఇదివరకు మన బ్రహ్మంగారు వెనక ఎప్పుడో చెప్పిండు, పాపం పెరిగినప్పుడు అంతమయ్యే ముందు నేను ఈరభోగ వసంతరాయుడిగా అవతరిస్తానని. ఆ అవతారంలో పవన్ కళ్యాణ్ అని వచ్చిందని నేను ఎప్పుడూ చెబుతూనే ఉండా. మళ్ళీ ఎన్నిసార్లు నేను కూడా అదే చెబుతా. ఆపుతన్నా అన్నోళ్ళకి ఆయన ప్రాణం సైతం దానం చేస్తాడు. నెక్స్ట్ అంటే తెలంగాణలో అడుగు పెట్టనీయం అన్నారు చాలా మంది. మరి ఇది చూసి, ఈ ఆదరణ చూసి ఏమంటారంటారు? వాళ్ళలో మార్పు వచ్చిందా రాదా? వాళ్ళల్లో మార్పు రాదు. రాక్షసులకు మార్పు ఆనించొద్ది. ఇది రాక్షసుని పాలన వస్తుంది. ఇప్పుడు ప్రేతాయుగం పోయింది, ద్రోపయుగం పోయింది, ఇది కలియుగం. ఇప్పుడు దేవుళ్ళకి రాక్షసులకి యుద్ధం. దేవుళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. రాక్షసులు ఎవరు? నీయయ్య జాగిరి నాయయ్య జాగిరి అని 2 రాష్ట్రాలకు తగాదలు పెట్టేవాళ్ళు. వాళ్ళ మీద యుద్ధం చేయాలంటే దేవుడికే సాధ్యమైంది. దేవుడికైనా కూడా కొంతమంది బలగం కావాలి. ఇప్పుడు ఆ రోజు శ్రీరాముడు ఆయన రాములవారి స్వామి సీతాదేవిని తీసుకుపోయినప్పుడు యుద్ధానికి ఎవరిని ఆశ్రయించిండు? ఆంజనేయుల స్వామినే కదా. అట్టనే సైన్యం, జన సైనికులు మనమే ప్రజలకు ఆదరించాలి. ఆయనకు అవకాశం ఇవ్వాలి. పట్టాభిషేకం రాలేదంటే మనం ఇస్తేనే కదా ఆయనకు వచ్చేది. ఆయన ఆడబేకలైనా ఆయన ఏడికి ఎందుకు వచ్చి నేను అడిగేది దేనికి? మనం ఇయ్యలేదు. మనకు ఆయన అంత పవర్ ఆయనకి ఇయ్యలేదు కదా. ఈయనప్పుడు ఏం సాయం చేస్తాడు? అందుకని దయచేసి శాతకాని మాటలు ఎవ్వరు అంటానికి ఇయ్యలేదు. నెక్స్ట్ ఓకే, ఒక అభిమానిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన పని మీకు ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది? దేవుడు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టబుద్ధి అయింది. మనసు ఉన్న వాళ్ళకి, మానవత్వం ఉండే వాళ్ళకి 5 ఏళ్ళ అన్నం తిన్నోడు ఎవడైనా అదే పని చేయాలి.